హనుమకొండ జిల్లా నయీం నగర్లోని తేజస్వి స్కూల్లో 10వ తరగతి చదువుతున్న జయంత్ వర్ధన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన స్కూల్ ప్రాంగణంలో తీవ్ర కలకలం సృష్టించింది. రోజులాగే ఉదయం స్కూల్కు వెళ్లిన జయంత్ వర్ధన్ మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందినట్లు స్కూల్ యాజమాన్యం అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అయితే బాలుడు ముక్కు నుంచి రక్తం కారుతున్న ఆనవాళ్లున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కొడుకును కొట్టి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు. మృతికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం ఈ ఘటనపై పూర్తి బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బయటకు వచ్చినాక ఎంతసేపు ఆడిపించారు, ఏం జరిగింది? బయటికి తొందరగా సెకండ్ కెమెరా చక్కగా పోయింది. వాళ్ళు చెప్తాను ఏం చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే మాట భూముల పని పెట్టిరండి. అవునా, ఏం జరిగింది? వాళ్ళు చెప్పారు భూముల పండ పెట్టి చచ్చిపోయినాక తీసుకు Come on.